సరే అండి, తల వంచి ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన. ఇదిగో నాయన, నీ సన్నిధిలో చేరిన ఆయన ఇంతవరకు నాయన పాటలతో నేను ఆరాధించాం నాయన. అలాగే నీ మాటల ద్వారా నాయన మమ్మల్ని బలపరచుకోగలుగుటకు నాయన, నీలో వృద్ధి చెందగలుగుటకు అట్టి కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. అలాగే చెప్పను నేను నాయన, నన్ను నేను తగ్గించుకున్నాను. నీ నోటికి బూరగా, నీ మాటలకు బూరగా నాయన నేను వాడబడుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించినని. అలాగే వినువారు నాయన, వినువారు మాత్రమే తమను తాము మోసపరుచుకోకుండా నాయన విన్న వాక్యాన్ని నేను హృదయంలో గ్రహించగలుగుటకు నాయన, నీ వాక్యాన్ని అనుసరించి తమ హృదయంలో నిలుపుకొనగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మంచిది, శోధన కేవలం ఎంపిక మాత్రమే అనే విషయాల గురించి మనం నేర్చుకుంటున్నాము. పోయిన ద్వారా ఎన్ని విషయాలు అయిపోయాయి? 18 విషయాలు అయిపోయాయి. గుర్తున్నాయి మరి ఒక్కొక్కటిగా? సరే, ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి? కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనలో గొప్ప ధైర్యాన్ని, పట్టుదలను పుట్టిస్తాయి. అలాగే కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనలో మనకు తెలియని దాన్ని, అలాగే తెలియని వాడిని తెలియజేయడానికి అవి ఉపయోగపడతాయి. మూడవది ఏంటంటే, కొన్ని శోధనలు మనలో తప్పులను తెలియజేయడానికి, అలాగే దేవుని ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, పరీక్షించకుండా ఉండడానికి అవి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు మనలో ఎంతో దీనులుగా మార్చడానికి అవి ఉపయోగపడతాయి. ఐదవదిగా, కొన్ని శోధనలు మనలో క్రమపరచడానికి, అలాగే క్రమశిక్షణ పరచడానికి కూడా అవి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు మనం ఇంకా అధికంగా దేవుని మీద ఆధారపడడానికి అవి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు మనం ఇంకా ఎక్కువ సమయాన్ని దేవునితో గడపడానికి అవి ఉపయోగపడతాయి. ఇంకొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనకు కొన్ని శోధనలు మనం ఎదుర్కోలేని పెద్ద సమస్యల నుండి అవి తప్పించడానికి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు మనం క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్వాములు అవ్వడానికి అవి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు మనం క్రీస్తులా మారనివ్వని ఆటంకాలు అవి ఏంటో మనం తెలుసుకోవడానికి అవి కొన్ని ఉపయోగపడతాయి. ఇంకొన్ని శోధనలు ఏం చేస్తే మనలో గుణశీలాన్ని అవి తెలియపరచడానికి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు మన విశ్వాసం క్రీస్తులో వృద్ధి పొందడానికి అవి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు మన సాక్ష్యం కొరకు అవి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు మన అనుభవపూర్వకంగా అవసరం ఉన్న వారికి అవి సహాయపడడానికి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు పరలోకంలో బహుమానం పొందడానికి అవి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు, ఇది పోయిన ఆదివారం నేర్చుకుంటాం, కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనకు దేవుని మాటను అర్థం చేసుకునే జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు మనకు మించినవి అన్నీ దేవుని అదుపులో ఉన్నవని తెలుసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. చివరిగా కొన్ని శోధనలు మన జ్ఞానాన్ని, వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ దాకా మనం పోయిన ఆదివారం మరి నేర్చుకున్నాము. సరే, ఈ ఆదివారం 19వ విషయం ఏంటంటే, కొన్ని శోధనలు మనం ఎన్నో కృతజ్ఞతలు చెల్లించడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనం దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఉపయోగపడతాయి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనం చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. ఏంటంట? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 18 2 వచనాలు కలిసి ఉంటాయి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటంటే చెప్పండి? ప్రతి విషయం నందు కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞతలు తెలపాలి. ఏ విషయంలోనైనా సరే దేవునికి ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతలు చెల్లించాలి. నిజంగా మనం ప్రతి విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తామా? చెల్లించమా? లూకా సువార్త ఒకసారి 19వ అధ్యాయంకి రండి. 19:5 వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం.
యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయంగా దీనినైనా తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఏం చేశాడు చెప్పండి? అక్కడ ఏం చేశాడండి? అప్పటి వరకు జక్కయ్యకున్న కృతజ్ఞత ఏంటంటే ఏంటి చెప్పండి? అతను ఒక మామూలుగా వడ్డీ వ్యాపారం అనుకోడు, అంతే కదా, సుంకం వసూలు చేసేవాడు. అవునా? సుంకాన్ని పైకాన్ని వసూలు చేసేవాడు. అంటే ఆ వచ్చిన డబ్బుతోనే అతడు ఏం చేశాడు చెప్పండి? ఆ డబ్బును బట్టి ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞత. అంత గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. అవునా? ఆ ధనాన్ని బట్టి ఏం చేస్తున్నాడు చెప్పండి? అతడు ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అవునా కదా? రోజు డబ్బులు వస్తుంటే కృతజ్ఞత చెల్లిస్తారా? చెల్లించరండి. దేవుడు నాకు ఏం చేస్తున్నాడు? అవునా కదా? దేవుడు ప్రతి దాంట్లో కూడా నాకు శుభకార్యం చేస్తున్నాను కూడా. అవునా కదా? ప్రతి సందర్భంలో కూడా మనకు ఎక్కువ వస్తుంది అనుకోండి, డబ్బు వస్తుంటే ఏం చేస్తాం మనం? దేవుని ఏం చేస్తాం? కృతజ్ఞత కలిగి ఉంటాం. అవునా కదా? మనకు కావాల్సిందల్లా వస్తుంటే, మనం అనుకున్నదల్లా జరుగుతుంటే ఏం చేస్తాం చెప్పండి? దేవుని ఏం చేస్తాం? కృతజ్ఞత చెల్లిస్తుంటాం. కానీ ఇక్కడ జక్కయ్య గారి గురించి రాయిన సందర్భం ఏంటంటే చెప్పండి, అతడు సంతోషంగా ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? సంతోషంతో ఇస్తున్నాడు. అవునా కదా? కృతజ్ఞత కలిగి ప్రభు ఎడల కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అవునా? ఒకవేళ నేను తప్పు చేస్తానేమో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇచ్చే పరిస్థితిలో కూడా ఏం చేస్తున్నాడు? దేవునికి ఎలా ఉన్నాడు? ఎట్లున్నాడు అండి? 4 ఇంతలు చెల్లిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభుతో చెప్తున్నాడు. అవునా కదా? అంటే ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అవునా కదా? కృతజ్ఞత చెల్లిస్తున్నాడా లేదా అండి? అంటే ఆయన తీసుకునేటప్పుడు ఎంత కృతజ్ఞత చెల్లించాడు, ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? అంటే దేవుని యొక్క కృతజ్ఞత కలిగే సంతోషంతో ఇస్తున్నాడు, ఆనందం ఇస్తున్నాడు. అవునా కదా? తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా తీసుకున్నాడు, ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? సంతోషంతో ఇస్తున్నాడా? బాధపడి తీస్తున్నాడా? మీకు తెలుసు, ఇక్కడనే మరలా యేసుక్రీస్తు వద్దకు యవనస్తుడు వస్తాడు. అవునా కదా? యవనస్తుడు వచ్చి అడుగుతాడు, ప్రభువా నాకు ఏ లోపం ఉందంటే ఒకటే లోపం ఉంది. ఏంటయ్యా అంటే, ఆస్తి ఒకటే లోపం ఉంది. నీకు ఆస్తి నీ ఆస్తి ఒకటి అమ్మేసి బీదలకు ఇచ్చావు, ఏమవుతుంది చెప్పండి? నువ్వు పరిపూర్ణ అవుతావు, నన్ను వెంబడించి అంటాడు. అవునా? ఆ మాటకి ఏం చేస్తాడు యవనస్తుడు? వ్యసన పడితే వెళ్ళిపోతాడు. అవునా కదా? బాధపడతాడు, వద్దు నాకు ఆస్తే కావాలి, దేవుడు వద్దు అంటాడు. కానీ జక్కే సందర్భానికి వస్తారు, నేను ఆయన కృతజ్ఞత ఎలా చెల్లిస్తున్నాడంటే, నాకు డబ్బు కంటే ముఖ్యంగా ఆయన గమనించింది ఏంటి చెప్పండి? యేసు నా దగ్గరకు వచ్చాడు. అవునా కదా? యేసు వచ్చినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చున్నాడు. అవునా కదా? ఎప్పుడైతే మనము క్రీస్తుని మన హృదయాల్లో చేర్చుకుంటామో, మనలో అసలు ఏమొచ్చినా కానీ ఏముంటుంది చెప్పండి? కోల్పోయినా కానీ వచ్చినా కానీ మనలో ఉండేది ఏంటి చెప్పండి? దేవుని ఎడల ఏం చేస్తాం మనం? ఏం చేస్తామండి? నిజంగా క్రీస్తు మనలో జీవిస్తే వచ్చినా పోయినా ఏం చేస్తాం మనము? ఏం చేస్తాం? దేవుని ఎడల కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉంటాం. నిజంగా అలాంటి వారిగా ఉన్నాం మరి? అవునా కదా? మన జీవితాలు ఎలా ఉన్నాం చెప్పండి? ఒకవేళ జక్కే సందర్భం మనకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మీరు నిజంగా సంతోషంగా ఇస్తారా, సనుక్కుంటూ ఇస్తారా, బాధపడుకుంటూ ఇస్తారా? అసలు ఇవ్వనంటారా? ఏం చేస్తారు చెప్పండి? జక్కే సందర్భం ఎవరికో మనం అన్యాయం చేసాం. అవునా కదా? అన్యాయాన్ని మరలా దేవుడు గుర్తు చేసి ఇప్పుడు ఇచ్చే అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మనకు తెలియకుండా అన్యాయం జరిగిపోయింది, తర్వాత తెలుసుకున్నాం అన్యాయం జరిగిందని. అట్లాంటి సందర్భాల్లో దేవుడు గుర్తు చేసాడు. ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేసినప్పుడు మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎలా చేస్తాం? మనకు తెలియకుండా ఏదో పొరపాటు జరిగిపోయింది, అయిపోయింది, ఓకేనా? జరిగినప్పుడు ఇప్పుడు మనం ఇవ్వాలి దానికి, ఎందుకంటే అప్పుడున్న తక్కువ, ఇప్పుడు ఇవ్వాల్సింది ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం? చెప్పండి? కృతజ్ఞతతో ఇస్తారా, బాధతో ఇస్తారా? సరే, మీకు కొద్దిగా అర్థం కావాలంటే లోకంలోకి వెళ్ళి చెప్దాం. మీరు ఎప్పుడన్నా మీ బంధువుల పెళ్ళిళ్ళకి కానీ చుట్టాల పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళారా? వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా
వాళ్ళకి ఇవ్వాలని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వాళ్ళకి ఇచ్చినప్పుడు కొద్దిగా బంగారానో లేకుంటే ఏదో ఒకటి ఏం చేస్తారు? మీ వంతు సహాయం ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఇస్తారా ఇవ్వరా? అంటే తరపున వాళ్ళు అంటే సాయం చేయమని అన్నారు అనుకోండి, సాయం చేయమన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీరు ఎంతో కొంత సాయం తీసుకొని మీరు ఇస్తారా ఇలా? ఇస్తారా? ఎందుకు ఇస్తారు మీరు? మరలా మేము పెట్టింది ఏమవుతుంది చెప్పండి? మరలా 1 తులం బంగారం పెట్టామనుకో, మరలా ఏమవుతుంది? ఏమవుతుందండి? వస్తుంది. అందుకే మీకు తెలుసలేదు, కట్న కానుకలు రాసేటప్పుడు 2 బుక్కులు పెడతారు, అవునా కదా? పిల్ల తరపున బుక్కు, పిల్లగాని తరపున బుక్కు. ఎందుకు చెప్పండి? పేర్లను రాసుకుంటారు, ఎవరెవరు ఇస్తున్నారు, ఎవరెవరు ఇట్లా. ఆ పేర్లను ఎందుకు? నేను పలానా వానికి వేసాను, మరి ఆయన దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చిందా? రాలేదు. అందుకేనా లేకుంటే వేరే ఉద్దేశంతో ఎంత డబ్బులు వచ్చాయని కలెక్ట్ చేసుకోవడానికి? ఎందుకు రాస్తారండి పేర్లు? నేను అతనికి ఇచ్చాను, మరలా వాడు ఇచ్చాడా నాకు ఇయ్యలేదా అని తెలుసుకోవడానికా, లేకుంటే ఊరికే డబ్బులు ఎంత వచ్చాయని కలెక్ట్ చేసుకోవడానికా? అంటే నేను పెట్టినోడు మరలా నాకు ఇచ్చాడా లేదా అని తెలుసుకోవడానికి కదా, అవునా కదా? అట్లాంటి సందర్భాల్లో వాడు ఎప్పుడో ఇచ్చాడు, ఏదో పెట్టాడు, ఓకేనా? అలా కూతురు పెళ్ళి అయితేనో కొడుకు పెళ్ళి అయితేనో పలానా ఇచ్చాడు, ఓకేనా? అది అయిపోయి కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు సేమ్ వాళ్ళు ఎంత ఇచ్చారు అంత ఏం చేయాలి మనం? ఏం చేయాలి? వాళ్ళు తులం పెట్టారనుకోండి, అవునా కదా? అప్పుడే తక్కువ ఉంది, ఆ తక్కువలో వాళ్ళు పెట్టేశారు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఎక్కువైద్దా కదా? 20 సంవత్సరాలు ఉన్న రేటు ఇప్పటికి 20 సంవత్సరాలకు ఏమవుతుంది చెప్పండి? పెరుగుద్దా పెరగదా? అలాంటి పెరిగే సందర్భంలో నువ్వు ఆప్యాయతగా వెళ్ళినప్పుడు ఏం చేస్తావు చెప్పండి? ఫస్ట్లో నీకు అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తారండి? నాకు పలానా బాధ ఉందండి, ఇబ్బంది ఉందండి, కష్టం ఉందని ఏం చేస్తావు? అప్పుడు కృతజ్ఞతతో అడుగుతావు, అడిగి తెచ్చుకుంటావు, అవునా? మరి ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత నీకు ఇవ్వాలంటే అదే కృతజ్ఞతతో ఇస్తావా, లేకపోతే బాధతో ఇస్తావా? ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయిందండి, దాని రేటు కాస్ట్ అంతా పెరిగిపోద్ది, అవునా కదా? మీరు తెచ్చుకునేంత ప్రేమ ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు అంతే ప్రేమ అంతే ఆప్యాయంగా ఇస్తారా? ఇస్తారా? అంటే ఏంటంటే ఇక్కడ చెప్తుంది, తెసలోనికి రాసిన పత్రికలు చెప్తే ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, అవునా కదా? మనం చేసే ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, అవునా? దేవునికి ప్రతి సందర్భంలో కూడా ఏం చేయాలి? మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. అట్లా దేవుని నుండి వచ్చే ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞత చెల్లిస్తున్నాం చెప్పండి. మరి ఒక మనిషి విషయానికి వస్తారని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అంటే వాళ్ళు ఇచ్చింది ఇవ్వడానికి మనం ఏం చేస్తాం? కొద్దిగా బాధ ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే దాని కాస్ట్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది, దాని రేట్ అనేది ఇప్పుడు పెరిగిపోయింది. వాడు ఇచ్చినప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు నేను ఇచ్చాను ఇంత అయిందని ఏం చేస్తాం? కొన్ని లెక్కలు అంచనాలు వేసుకుంటాం, అవునా కదా? అంతే వేసుకుంటాం. కానీ దేవుని విషయానికి వస్తానే దేవుడు చూపిస్తున్న కృతజ్ఞతను మనం ఎల్లవేళ ఏం చేయాలి చెప్పండి? ప్రతి సందర్భంలో కూడా ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, అవునా కదా? దేవునికి ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అట్లాంటి జీవితంలో మనకు వస్తానే నిజంగా దేవుని ఎట్లా మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నాం? మన బ్రతుకుల్లో ప్రతి సందర్భంలో కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? అంటే దేవుడు ఏదో ఇచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఏం చేస్తాం? ఏదైనా మనకు కావాల్సిందల్లా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? ఒక 20 సంవత్సరాల ముందులాగా మనం ఏం చేస్తాం? ఆనందంగా ఉంటాం. ఒక 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఎక్కువేం తీసుకోవాలి, తను ఇచ్చింది ఏం చేస్తాడు? మనం ఏం కూడా తెచ్చుకోలేదు లోకంలోకి, అవునా కదా? దేవుడు ఇచ్చిన దాంట్లోనే ఏదో కొద్దిగా నిన్ను శోధించడానికా లేకుంటే ఏదో నిన్ను పరీక్షించడానికో దేవుడు నీ నుంచి దూరం చేస్తే ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏం చేస్తారు? నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటారా? అది నాది అని ప్రేమ పెంచుకొని బాధపడడానికి, ఈర్ష్య చూపించడానికి, లేకపోతే ద్వేషం పెంచుకోవడానికి ఇష్టపడతారా? ఏం చేస్తారు చెప్పండి? అప్పటి వరకు మనం ఏమనుకున్నాం చెప్పండి? అది మనది అనుకున్నాం, అవునా? మనది అనుకుంది మనకు దక్కకుండా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తుంటే ఏమవుతుంది చెప్పండి? అప్పుడు అవునా కదా? ఆ బాధలోనికి ఇబ్బందులోనికి మనం వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని కృతజ్ఞత కలిగి ఉంటాం మనము? ఉంటామా ఉండమా అండి? అక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాస్తుంది ఏంటంటే తెస్సలోనిక సంఘానికి రాస్తుంది ఏంటంటే, మనకు 4వ అధ్యాయంలో చూస్తే ఏంటంటే కొద్దిగా ఇస్తాడు దానికి వివరణ ఏంటంటే, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు సంఘంలో సంబంధించిన వాళ్ళు చనిపోయారు. 4వ అధ్యాయంలో ఉంటుంది. చనిపోయిన సందర్భాలు వాళ్ళు చాలా ఏం చేస్తారు? చాలా దుఃఖంలో ఉన్నారు. చాలా దుఃఖంలో ఉన్న సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు దాని గురించి మాట్లాడేది ఏంటంటే, చనిపోయిన వారు ఎక్కడ చనిపోయారు చెప్పండి? క్రీస్తులో చనిపోయారు, అవునా కదా?
క్రీస్తులో వాళ్ళు చనిపోయారు. కనుక బయట ఉన్న లోకంలో వారిలాగా మీరు ఏం చేయొద్దు చెప్పండి, దుఃఖముఖులై ఉండకూడదు. అవునా, దుఃఖంతో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పండి, దేవుడు క్రీస్తుని ఎలాగైతే లేపాడో చనిపోయిన వాళ్ళని కూడా ఏం చేస్తాడు, మరలా వాళ్ళని కూడా ఏం చేస్తాడు చెప్పండి, మీ మధ్యకి తీసుకొని వస్తాడు, మరలా లేపుతాడు. అందరూ కలిసి మరలా మనం ఉంటాం. కానీ ఆ నిరీక్షణ అనేది మనకు ఉండాలి. అవునా కదా, ఉంటుందా ఉండదా అని దాని గురించి కొద్దిగా విస్తరిస్తూ చెప్తున్నాడు. ఏంటంటే మీరు ప్రతి విషయాల్లో కూడా మీకు బాధ, ఇబ్బంది, పెయిన్ అనేది ఏదైనప్పుడు మీరు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడిని ఎలా కృతజ్ఞత చెల్లిస్తారో, మీరు బాధలో ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి, దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే దేవుడు మన విషయం అంతా కూడా దేవునికి తెలుసు. ఏది చేసినా కానీ మన మంచికే, ఏది చేసినా మన మేలుకే చేస్తాడని దేవునికి తెలుసు. తెలిసిన సందర్భాలు మరి మనం ఎలా రియాక్ట్ అవుతాం, దేవుడి నుంచి కొద్దిగా ఇబ్బంది లేకుంటే శోధన, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మన రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది, కృతజ్ఞత కలిగి ఉంటామా లేకుంటే బాధపడతామా, ఎట్లుంటాం చెప్పండి. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటామా, ఉంటారా ఉండరా అండి. ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, పాస్ అయిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఎగ్జామ్లో పాస్ అయిన వ్యక్తి ఏం చేస్తాడు, ఆనందంగా దేవుని కృతజ్ఞత చెల్లిస్తాడు. అవునా, ఎందుకు తను పాస్ అయ్యాడు. మరి ఫెయిల్ అయిన వ్యక్తి చెల్లిస్తాడా దేవునికి, చెల్లించరండి. ఏం చేస్తారు, కొద్దిగా దూరం అనేది ఏర్పడుతుంది, గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నేను ఫెయిల్ అయిపోయాను. పోనీ ఫెయిల్ అవ్వడానికి దేవుడు ఏమైనా కారణమా? మనం ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉంటాయి. అలాంటి దాంట్లో కొన్ని కారణాలు ఎవరికి కారణం చెప్పండి. కొన్నిట్లో మనం ఇరికిపోవడానికి కారణం ఎవరు, మనమే ఉంటాం. అవునా కదా, అంటే మనమే కావాలని చేసుకుంటాం. కానీ ఏం చేస్తాం, ఆ కోపం ఎవరి మీద చూపిస్తాం చెప్పండి, ఏం చేస్తాం, ఎవరి మీద చూపిస్తాం, ఉద్యోగిని అలగడం, సనగడం. అవునా, ఇట్లాంటివన్నీ మనము చేస్తుంటాం. కానీ ఏంటంటే ఆ ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద కృతజ్ఞత కలిగి ఉంటాం, ఏం చేస్తాడు దేవుడు, మనకంతా కూడా మంచిగా చేస్తారని నమ్మకం మనకు ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఏంటంటే ఏం చేయాలంట, మరలా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని రాసి చెప్పి ఏంటంట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు ఏం చేయాలంట. అక్కడ ఇస్తున్న కమాండ్ ఏంటంటే సమస్తమును గూర్చంట, ప్రతి విషయం గూర్చి కూడా ఏం చేయాలంట, దేవునికి ఏం చేయాలి చెప్పండి. మనకు మేలు కలిగిన, బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన దాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి చెప్పండి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఆల్రెడీ కృతజ్ఞత గురించి మనం మాట్లాడుకున్నాం అనుకో. అవునా కదా, మనకు బాధ, ఇబ్బంది, పెయిన్ ఉన్నప్పుడు నిజంగా కృతజ్ఞత ఏడవకుండా చెల్లించగలుగుతామంటే మా సహజంగా ఏమవుతుంది చెప్పండి, బాధ, పెయిన్ అనేది వస్తుంది. కానీ కారణం ఎవరు చెప్పండి, మనమే. అవునా కదా, ఆ బాధలోకి వెళ్ళడానికి కారణం మనం. ఒకవేళ మనం కారణం కాకున్నా కానీ దేవుడు దీన్ని ఎందుకు ఇస్తున్నాడు, ఒక ఉత్తమమైన దాన్ని నాకు ఇవ్వాలని ఇస్తున్నాడు. కాబట్టి ఆ శ్రమను, ఆ బాధని నేను చేయాలి, భరించాలి, దాన్ని తీసుకోవాలి. కాబట్టి ప్రతి దానిలో కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ఏం చేయాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తంను గూర్చి ఏం చేయాలంటే మనము దేవుని కృతజ్ఞత, ఏ విషయంలో ఉన్నా సరే ఏం చేయాలి, మన జరిగిన ప్రతి దానిలో కూడా ఏం చేయాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మనకు మేలు కలిగినా కీడు కలిగినా కానీ ఏం చేయాలి, మనము కృతజ్ఞత చెల్లించాలి. యోబు గారి గురించి యోబు గారు రాస్తారు ఏంటంటే, తనకు అంతా పోయినా కానీ ఏం చేస్తాడు చెప్పండి, దేవుని కృతజ్ఞతను మర్చిపోతాడా, ఏం చేస్తాడు, అన్ని ఇచ్చింది ఆయనే, అన్ని తీసుకుంది ఆయనే. సమస్త మహిమ ఎవరు కలుగుతుంది, దేవునికి. అవునా కదా, మరి మన విషయాల్లో దేవుడు అన్ని ఇచ్చాడు. ఒకవేళ అన్ని నిజంగా మన దగ్గర దేవుడు తీసుకుంటే కృతజ్ఞత కలిగి ఉంటాం చెప్పండి. దేవుని కృతజ్ఞత చెల్లించగలుగుతామా, చెల్లించము. మన జీవితంలో ఏదైనా ఒక్కటి అనుకుంటే జరగకుంటే ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తారండి, కొద్దిగా మందిరానికి మానేసిన సందర్భాలు ఉంటాయి. అవునా కదా, మన జీవితంలో ఏదో అనుకుంటాం, అది అవ్వలేదు అనుకోండి, దేవునికి చాలా ప్రార్థన చేస్తాం. అన్నీ దేవునికి ప్రార్థన చేస్తే దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నాం మనం అనుకుంటాం. ఓకేనా, నడుస్తున్నాం అనుకున్నాడు, ఆ సందర్భంలో అది ఫెయిల్ అయింది అనుకోండి, నిజంగా దేవుని దగ్గర రావడానికి ఇష్టపడతాం చెప్పండి, ఇష్టపడతాం.
ఎందుకంటే మనం చేసింది ఎవరి పేరిట? దేవుణ్ణే ప్రార్థించాం, దేవుణ్ణి అడిగాం, దేవుణ్ణి అడిగే మనం మొదలుపెట్టాం. దేవుణ్ణి అడిగి మొదలుపెట్టిన తర్వాత కూడా మనం అనుకున్న పని విఫలమైంది అనుకోండి, ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? వదిలేస్తాం. అవునా కదా? దేవుని మీద చిరాకు పడుతూ ఉంటాం. కానీ ఏంటంట, ప్రతి విషయంలో ఒకవేళ మనకు అలాంటి ఇబ్బంది ఎదురైనా కానీ ఏం చేయాలంట? దేవుని ఎట్లా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొలస్సీ 4:2 వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవాలై దాని యందు మెలకువగా ఉండు. ఏంటంటే చెప్పండి, ప్రార్థన యందు ఏం చేయాలంట? కృతజ్ఞతలు గలవారే ఉంటారంట. నిజంగా మన ప్రార్థన యందు కృతజ్ఞత కలిగి ఉంటాం చెప్పండి? ప్రార్థన యందు కృతజ్ఞత కలిగి ఉంటామా? ఓకేనా? ప్రార్థనలు యందు కృతజ్ఞత కలిగి ఉండడం ఎలా? అసలు ఎలాంటి ప్రార్థన చేస్తాం దేవునికి? కృతజ్ఞత కలిగిన ప్రార్థనలు. ఎలాంటి ప్రార్థన చేస్తారు చెప్పండి? చాలా వరకు మీరు చూసుకుంటే ప్రార్థించే సందర్భంలో కూడా దేని కొరకు ప్రార్థిస్తారు ఎక్కువ చెప్పండి? మీరు ఎక్కువగా ప్రార్థించే దేని కొరకు చెప్పండి? ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే ఏ విషయాలు ఎక్కువగా ప్రార్థిస్తారు చెప్పండి? ఏ విషయాలు ఎక్కువ చెప్పుకుంటూ వస్తారు చెప్పండి? ఏ విషయాలు ఎక్కువ చెప్పుకుంటూ వస్తారండి? భూ సంబంధమైన, పర సంబంధమైన? ఏ విషయాలు ఎక్కువగా కృతజ్ఞతలు చెల్లిస్తుంటారు మీరు? మీరు ఎవరినన్నా అడగండి, కృతజ్ఞతలు చెల్లించండి దేవుని కంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు ఏంటంటే ఏంటి చెప్పండి? మా పిల్లల ఉద్యోగాలు అనేవి ఏమయ్యాయి? దీవించబడ్డాయి. అవునా కదా? అదే చెప్తారా? మా పిల్లల ఉద్యోగాలు దీవించబడ్డాయి, మా ఆరోగ్యాలు అనేవి సక్రమంగా ఉన్నాయి. ఇంకా ప్రతి దానిలో కూడా ఏం చేస్తాం? మేము ఆనందంగా ఉన్నాము. దాన్ని బట్టి ఏం చేస్తున్నాము? ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నాము. నిజంగా మరి బైబిల్ గ్రంథంలో చూస్తే వాళ్ళు కృతజ్ఞత అనేది ఎలా కలిగి ఉన్నారంటే, వాళ్ళకు వచ్చిన ఇబ్బందులను బట్టి, హింసల్ని బట్టా, లేకుంటే వాళ్ళ ఆనందాన్ని బట్టా? దేన్ని బట్టి కృతజ్ఞతలు కలిగి ఉన్నారు చెప్పండి? వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు, హింసలను బట్టి వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉన్నారా? వాళ్ళకు వచ్చిన ఆనందాన్ని తెలియజేస్తూ కృతజ్ఞత కలిగి, ఆనందంలో కూడా వాళ్ళ ఆనందం ఏంటంటే వాక్యమే, వాళ్ళ బాధ ఏంటంటే వాక్యం గురించి. అట్లాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉన్నారు. మన విషయానికి వస్తానే ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన యందు కృతజ్ఞత గలవారే మెలకువ ఉందంటే, మన మెలకువంతా దేని గురించి చెప్పండి? దేని గురించి ఉంటుంది చెప్పండి? మన కుటుంబము. అవునా కదా? మన పిల్లలు, మన కుటుంబము. అంతే. ఆ పరిధికి మించి మనం దాటి దేన్ని కూడా ఆలోచించాం. అవునా కదా? అంతేనా కదా? వేరే దాని గురించి ఆలోచిస్తారా? మన ఫ్యామిలీ మెంబర్స్ తప్ప దాన్ని దాటి ఏమైనా ఆలోచిస్తారా? దేవుడు నాకు ఇంత చేశాడు కదా, మరి దేవుని కొరకు నేను ఏదో చేయాలని మన కుటుంబాన్ని దాటి ఏమైనా ఆలోచిస్తారా చెప్పండి? దేవుని కొరకు నిజంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడానికి ఇష్టపడతారు చెప్పండి? మనిషి చేస్తారు కదా? దానికి మించి ఏంటంటే మన కుటుంబానికి మించి ఏమైనా చేయడానికి దేవునికి కృతజ్ఞతగా ప్రార్థనలు యందు, అంటే ఈ విజన్ అనేది నాకు ఉంది దేవుని ఎడల. అవునా కదా? దేవుని కొరకు నేను కొద్దిగా నా సమయాన్ని, లేకుంటే నా యవ్వనాన్ని, లేకుంటే ఏదైనా నేను దేవుని కొరకు ఏదో చేయాలి అనే గోల్స్ అనేవి ఉన్నాయి చెప్పండి మీకు? దేవుని కొరకు నేను ఏదో చేయాలి అనే తాపత్రయం ఉందా? లేకుంటే నేను ఏదో ఒకటి సాధించాలి నా జీవితంలో, నేను ఏదో ఒకటి అయిపోవాలి, నా కొరకు నేను ఇంకా ఎదగాలనే గోల్స్ ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి? నిజంగా మన ఏడులో దేవుని ఏడల కృతజ్ఞత కలిగి ఉంటే మన ఆలోచన, మన విజన్ అంతా ఎటువైపు ఉంటుంది చెప్పండి? ఎక్కడి వైపు ఉంటుంది? నా బ్రతుకు ద్వారా, నా జీవితం ద్వారా దేవునికి ఎంతవరకు నేను దేవుని పనిలో నేను సహకారిగా ఉండగలను. అవునా కదా? పని చేద్దాం దేవుడు ఎక్కడ చెప్పలేదు. మనం పని చేసుకుంటూ దేవుని పనులు ఏం చేయాలి? మనము సహకారం. అవునా? మనకేదన్నా తోచిన దాని, అంటే మన సహాయం, అంటే దేవునికి మనం ఏమైనా చేయగలమా మన పరిస్థితుల్లో? మనకు వచ్చిన థాట్స్, మనకు వచ్చిన ఐడియాస్, అవునా కదా, మన ఆలోచనలు దేవునికి ఏమన్నా, దేవుని సంఘంలో ఏమైనా ఉపయోగపడతాయా అనే దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారు చెప్పండి?
నా యొక్క ఆలోచనలు దేవుని యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయా, లేకుంటే నా యొక్క బలం ఏమైనా ఉపయోగపడుతుందా సంఘంలో? అవునా కదా? సమాజ పరిస్థితి చూస్తే నేటికి ఏమైపోతుంది చెప్పండి? రాను ఏమైపోతుంది? దారుణంగా సమాజ పరిస్థితి అనేది తయారైపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో నిజం తెలిసిన నేను, సత్యం తెలిసిన నేను సమాజం కొరకు ఏమైనా చేయగలనా? నా వంతు సహాయంగా. అవునా కదా? దేవుణ్ణిలో కట్టడానికి నా ప్రయత్నం ఏదైనా నేను చేయగలనా? అవునా కదా? కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటి చెప్పండి? దేవుడు చేసే మంచికి మనం ఏదైనా ఏం చేయాలి? దేవుని కొరకు నిలబెట్టగలరు. అవునా కదా? అట్లాంటి విజన్ ఏమైనా ఉందా చెప్పండి? లేకుంటే ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది. అవునా కదా? మానవ జీవితం ఎలా అయిపోయింది చెప్పండి? సమాజం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? తిన్నామా, తెల్లారింది, అంతే. అవునా కదా? వేరే థాట్స్, వేరే ఆలోచనలు ఏమి కూడా దేవుని గురించి ఆలోచించాలి, దేవుని గురించి ఏదో చేయాలి అనే థాట్స్ ఏ మనిషి కూడా ఏంటి చెప్పండి? చివరి ఆలోచనలు అంటే వాళ్ళకు ఎన్నో ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు ఒక్క ఆలోచన కూడా ఏంటి చెప్పండి? దేవుని కొరకు ఉండదు, నాకు తెలుసు. అవునా కదా? ఉంటుందా, ఉండదా? దేవుని కొరకు ఇలా చేయాలి, అలా చేయాలి, దేవుని కొరకు ఏదైనా ఒకటి నేను చేయగలను నా వంతుగా అనే ఆలోచన ఎప్పుడైనా మీ మైండ్లో వచ్చిందా చెప్పండి? వస్తుందా, వస్తుందా? ఒకవేళ వస్తే దాని కొరకు మీరు ఏం చేస్తున్నారు? వస్తే దాన్ని ఎలా ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు? దేవుని ఎడల. అవును కదా? అట్లాంటి దాంట్లో మనం ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించడానికి మనం ముందు కృతజ్ఞత చెల్లించడం అంటేనే మన బ్రతుకుని ఏం చేయాలి? దేవుని కొరకు సమర్పించగలడానికి సిద్ధంగా ఉండాలి. 20 ఏంటంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మన కన్నులను లోకంలో నుండి తిప్పి ఏం చేస్తాయి? దేవుని వైపు మార్చడానికి ఉపయోగపడతాయి. కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మన కన్నులను ఏం చేస్తాయి? లోకంలో ఉన్న కన్నులను దేవుని వైపు తిప్పుతాయి. ఓకేనా? అట్లాంటి దానిలోనికి దేవుని వైపు మనము మార్చబడ్డానికి ఉపయోగపడతాయి. కొలస్సీలు రాసిన పత్రిక, ఇదే కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏంటంట? మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఏంటంట? ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఏమని చెప్తున్నారండి? ఒకవేళ మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే దేన్ని వెతకాలంట? దేన్ని వెతకాలి చెప్పండి? పైనున్న వాటిని వెతకాలంట. ఓకేనా? నిజంగా మనం క్రీస్తుతో లేపబడిన వారు అయితే దేన్ని వెతుకుతాం చెప్పండి? దేన్ని వెతుకుతాం? వాక్యం ఏం చెప్తుంది చెప్పండి? దేన్ని వెతుకుతామంట? నిజంగా మనం క్రీస్తుతో లేపబడిన వారం అయితే దేన్ని వెతుకుతాం? దేన్ని వెతుక్కుంటూ వెళ్తాం మనం? దేన్ని వెతుక్కుంటూ వెళ్తామండి? పైనున్న వాటిని వెతుకుతామంట. ఓకేనా? పైనున్న వాటిని అంటే దేవుని కొరకే మన ఆలోచనలు ఉంటాయి. అవునా కదా? మ్యాక్సిమం లోకంలో ఉన్న ఆలోచనలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? భూ సంబంధమైనవా లేకుంటే పర సంబంధమైన మీకున్న ఆలోచనలన్నీ ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి చెప్పండి? మీకున్న ఆలోచనలన్నీ భూ సంబంధమైనవా లేకుంటే పర సంబంధమైనవా? దేని మీద ఆలోచిస్తారు చెప్పండి? మీకు తెలుసో లేదో చాలామంది దేవుని పాటలు అని చెప్పుకున్న సందర్భంలో కూడా దేని మీద ఆధారపడతారు చెప్పండి? దేని మీద ఆధారపడతారు? దేవుని యొక్క పాటలే, దేవుని కొరకు రాసిన పాటలే. కానీ ట్యూన్స్ ఎక్కడ నుండి తెస్తారు? ఎక్కడ నుండి తెస్తారండి? లోకంలో ఉన్న పాటలు ఉంటాయి, దానిలో నుంచి ఏం చేస్తారు? ట్యూన్ అనేది తెచ్చి దీనిలో కడతారు. అవునా కదా? ఒకవేళ నిజంగా మనం దేవుని వైపు చూస్తే దేవుని ఆలోచనలు మనలో ఉంటే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుందండి? దేవుడిలో ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? నూతనంగా ఆలోచిస్తారు. అవునా కదా? దేవుడు ప్రతి మనిషికి కూడా కొత్త తలాన్ని తీస్తారు. అవునా కదా? మరలా పాతదాన్ని దేవుడు వాడనియ్యడు. అవునా కదా? మరలా కొత్తదాన్ని, నీలో కొత్తదానాన్ని చూపించగలుగుతాడు దేవుడు. అలాంటి సందర్భంలో మనిషి ఏం చేస్తాడంటే ఒక మనిషి మీద ఆధారపడడానికి ఇష్టపడుతుంది. అవునా కదా? భూ సంబంధమైన దాని మీదనే ఆధారపడడానికి ఇష్టపడతాడు. నిజంగా పరలోక సంబంధమైన దాని మీద ఆధారపడడానికి ఇష్టపడతాడు చెప్పండి? ఎప్పుడైతే మనం పరలోక సంబంధమైన దాని మీద మన మనస్సును ఉంచుతామో మన ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎట్లుంటాయి మన ఆలోచనలు? మన యొక్క విజన్ అంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని వైపు ఉంటుంది. అవునా కదా? దేవుడిచ్చే ఆలోచనల వైపు ఉంటుంది.
మీరు ఎప్పుడైనా సరే విన్నారనుకోండి, చాలా వరకు ఏం చేస్తారు చెప్పండి, అంటే అన్న మాటల్ని కూడా విన్న మాటలు ఏం చేస్తుంటారు, చాలా వరకు ఏం చేస్తారు, ఎవరి దగ్గర తెచ్చుకున్న మాటలు, ఎవరి దగ్గర విన్న మాటలు ఏం చేస్తుంటారు, వాక్యాన్ని పక్కకు పెట్టేసి చాలా సందర్భాల్లో వేరే వ్యక్తి దగ్గర నుంచి దొంగిలించి అవి చెప్పడానికి ఇష్టపడుతున్నాం, అవునా కదా? కానీ దేవుని వైపు ఎప్పుడైతే మనం ఆలోచిస్తాం, ఏం చేస్తారు, దేవుడు ఏం చేస్తారు చెప్పండి, మనకు కొత్త ఆలోచనలు పుట్టిస్తారు, అవునా కదా? ఎప్పుడైతే మనము దేవుని వైపు మన ఆలోచనలు ఉంటాయో దేవుడు ఏం చేస్తారు చెప్పండి, నూతనంగా మనల్ని ఆలోచింపజేస్తారు, అవునా కదా? కొత్త దానిలోనికి దేవుడు ప్రవేశపెడతాడు. ఎప్పుడైతే మనం మనిషి మీద ఆధారపడతామో ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తారు, పాదాన్నే వెతకడానికి ఇష్టపడుతుంటారు. చాలా సందర్భాల్లో మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఎవరి మీద ఆధారపడడానికి ఇష్టపడతారు చెప్పండి, ఎక్కువగా ఎవరి దగ్గర ఎక్కువగా ఆధారపడడానికి ఇష్టపడతారు, మనిషి మీద లేకపోతే దేవుని మీద? దేవుని మీద ఆధారపడతారండి. మనుషుల మీద ఎక్కువగా ఆధారపడతారా, దేవుని మీద ఎక్కువగా ఆధారపడతారా? అవసరాలు ఉంటే ఏం చేస్తారు చెప్పండి, పైనున్న వాటినే వెతకడం అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు, మరి ప్రతి అవసరాన్ని కూడా ఏం చేస్తాడు, దేవుడు తీరుస్తాడు, అవునా కదా? మరి మనం మనుషుల మీద ఆధారపడతామా, దేవుని మీద ఆధారపడతామా? దేని మీద ఆధారపడతాం? నిజంగా ఖచ్చితంగా అది మనకు అవసరం అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు, అవునా కదా, తెస్తాడు. అవసరం లేకుంటే దాన్ని మన దగ్గరికి రానివ్వడు, కానీ మనమే తెచ్చుకుంటాం, అవునా కదా? ఎలాగలాగో మనమే తెచ్చుకుంటాం. అట్లాంటి సందర్భాలు నిజంగా మనం పైనున్న వాటినే వెతికే వారికి ఉన్నాం, మళ్ళీ కూడా భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నామా? భూ సంబంధమైన వాటిని ఎట్లాంటి దాన్ని వెతుకుతున్నాం చెప్పండి? మీరేంటంట, మీ జీవము క్రీస్తుతో కూడా ఏంటంట, దేవుని యందు ఏంటంట దాచబడి ఉంది. ఒకవేళ మనం నిజంగానే క్రీస్తును వెతుకుతున్నట్లయితే మనం ఏం చేస్తాం చెప్పండి, దేవుని కొరకు మన ఆరాటం అంతుంటుంది, అవునా కదా? దేవుని కొరకు మనము ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే మనం భూ సంబంధమైన వాటి మీద వెతకడం అనేది ప్రారంభిస్తామో ఆ ఆశ, ఆ కోరిక అనేది ఏమవుతుంది చెప్పండి, ఎప్పటికి కూడా అది తీరదు, అవునా కదా? చాలామంది అంటుంటారు ఒక సామెత ఏంటంటే, ఇంటికి ఒంటికి అంటే ఏంటంట, ఏమవుతుంది చెప్పండి, ఇంటికి ఒంటికి ఏమవుతుంది చెప్పండి, ఎంత పెట్టినా కానీ ఏమవుతుంది, అది సరిపోదు అన్నది, అవునా కదా? ఏదో ఒక లోటు, ఏదో ఒక వెల్త్ అనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది, అవునా కదా? ఒక దాంతో ఇది సరిపోతుందిలే అని ఎప్పుడు కూడా అనదు. కానీ పైన వాటిని ఎప్పుడైతే మనం వెతుకుతామో, భూ సంబంధమైన వాటిని ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పండి, భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు అనేది నిలుపము. దేని మీద ఉంచుతాము, పరలోకం పైన ఉంచుతాం, అవునా కదా? పరలోకం పైన ఏమేమి ఉన్నాయో వాటి మీద ఉంచుతాం. మీకు తెలుసు, స్టెఫెన్స్ అందరూ అపోస్తల కార్యం 7వ అధ్యాయం ఉంటుంది, అవునా కదా? ఆయన మనస్సు అనేది ఎక్కడుందంటే, రాళ్లతో కొడుతుంటే ఆయన ఎక్కడ ఆలోచిస్తున్నాడు చెప్పండి, ఎక్కడ చూస్తున్నాడు? అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి చెప్పండి, రాళ్లతో అతన్ని కొడుతున్నారు. కానీ ఆయన చూసేది ఎక్కడ, పరలోకంలో. అంటే యేసుక్రీస్తు నిలబడింది కనబడుతుందంట స్టెఫెన్ గారికి, అవునా కదా? ఎప్పుడైతే మనము పైనున్న వాటిని వెతకడం అనేది ప్రారంభిస్తామో కిందున్నవన్నీ కూడా మనకు ఎలా కనబడతాయి చెప్పండి, చాలా తేలికపాటివి, చాలా చులకనివి, అవి మనకు కనబడుతుంటాయి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. పన్నెండవ అధ్యాయం 1-2 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 12:1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడు. ఏమవుతున్నాడు చెప్పండి, ఏమని చెప్తున్నాడు?
అపోస్తలుడైన పౌలు గారు చెప్తే ఏంటంట, సహోదరులారా పరిశుద్ధం అనుకూలమైన ఏంటంటే మీ దేహాన్ని ఏం చేయండి చెప్తున్నాడు, మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అలా దేవునికి సమర్పించుకుంటే ఏమవుతుందంట, దా సందర్భంలో చెప్తే ఏంటంటే కొన్ని విషయాలు అనేది ఇక్కడ లేవనెత్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏంటంట, దానిలో ఈ లోక మర్యాదను ఏం చేద్దంట, అనుసరించవద్దు. అలా ఇంకేంటంట, ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి ఏం చేయాలంట, రూపాంతరం పొందాలంట. ఓకేనా? దేవుని చిత్తం మీద మనం పరీక్షించాలంటే ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలని చెప్తున్నాడు, మనస్సు మారి ఏం చేయాలంట, రూపాంతరం పొందాలి. ఓకేనా? మనస్సు మారి రూపాంతరం పొందాలి. మనస్సు మారి రూపాంతరం పొందడం అంటే, మనస్సు మారి రూపాంతరం పొందడం అంటే ఏంటండి, నిజంగా అందరూ కూడా చెప్పే ఏంటంటే మేము అందరం కూడా ఏం చేస్తాం చెప్పండి, దేవుని మేము నమ్మాము, రక్షణలోనికి వచ్చాము. అవునా కదా? మరి దేవుడు చెప్పిన ప్రతి దాన్ని మనం చేస్తున్నాం చెప్పండి, సంపూర్ణంగా దేవునికి ఉపయోగం అంటే దేవునికి లోబడుతున్నాం. ప్రతి దానిలో ప్రతి విషయంలో మనకు చేయొద్దని తెలిసిన తర్వాత దానికి ఎంతవరకు దేవునికి ఉపయోగం ఉంటున్నాం చెప్పండి, లోబడి ఉంటున్నాం దేవునికి. ఈ విషయం చేయొద్దని తెలిసిన తర్వాత దేవునికి ఎంతవరకు మనం లోబడి ఉంటున్నాం. ఫస్ట్ ఏంటంటే లోక మర్యాదను ఏం చేద్దంట, అనుసరించవద్దు. లోక మర్యాదలు చాలా ఉంటాయి, ఆ విషయాలని మనం నేర్చుకున్నాం. అవునా కదా? లోక మర్యాద అనేది చాలా రకాలు ఉంటుంది. ఆ మర్యాదలోనికి మనం ఏం చేయొద్దు, వెళ్ళిపోద్దు. అవునా కదా? అట్లాంటి దానిలోనికి మనము ఎప్పుడు కూడా వెళ్ళకుండా ఏం చేయాలంటే సజీవ యాగం ఏం చేయాలి, మనము దేవునికి మన శరీరాలను సమర్పించాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా మన జీవితం ఏం చేయాలి, కట్టబడి ఉండాలి. అట్లా నిజంగా మనం కట్టబడి ఉంటాం చెప్పండి, దేవుని అనుసరించి దేవుడు ఏది చెప్తే అది నేను చేస్తాను. అది వచ్చేసరికి ఏమవుతుందంట, మనస్సు మారి రూపాంతరం పొందాలి. నేను సెర్చ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అందులో కొన్ని విషయాలను నేను గమనించాను. గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు కొన్ని మా కొలస్సీలకు రాసిన పత్రిక కానీ ఇవన్నీ రాస్తారనే ఆయన క్రీస్తులో నుండి వచ్చేసరికి ఏమైందంటే ఆయన ఏజ్ అనేది ఏమైపోయింది, ఒక 30 సంవత్సరాలు అనమాట. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత నా పత్రికను రాస్తే ఏంటంటే తన పత్రికలో ఉన్న గ్రిప్ అంటే దేవుని మీద ఆధారపడే వ్యత్యాసం అనేది, దేవునిలో నేను ఆనుకున్నాను దేవుని మీద. ఈ పత్రికలు రాస్తారని ఏంటంటే దేవుని మీద ఆయన ఆధారపడినది 30 సంవత్సరాలు అనమాట. ఆ 30 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు పత్రికలన్నీ కూడా. అంటే అప్పటి వరకు ఏం చేశాడు, దేవునిలో ఉన్నాడు, దేవునిలోనే నడుస్తున్నాడు. కానీ ఏంటంటే 30 సంవత్సరాల వయసు దాకా ఏంటి చెప్పండి, అపోస్తలుడైన పౌలు గారు దేవునిలో నడుస్తున్నాడు. కానీ ఇంకా దేవుని గురించి ఇంకా చెప్పాలంటే ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి, దానికి నైపుణ్యం అనేది కావాలి. ఇంకేం కావాలి, దేవుని సామర్థ్యం అనేది దానికి పూర్తిగా ఏం చేయాలి, తెలుసుకోవాలి. దేవుని గురించి సర్వం కూడా అతను తెలుసుకోవాలి. దేవునికి తనను తాను పూర్తిగా ఏం చేయాలి, అప్పగించుకోవాలి. అవునా కదా? దేవునికి ఎప్పుడైతే పూర్తిగా అప్పగించుకుంటాడో అప్పటి నుంచి ఏం చేశాడు చెప్పండి, ఇక అప్పటి నుంచి సమాజాన్ని అనేది ఏం చేశాడు, చక్కబెట్టడానికి ప్రయత్నం చేశాడు. అవునా కదా? సజీవయాగంగా తన శరీరాన్ని సమర్పించిన తర్వాత ఏం చేశాడు, తన పత్రికలు రాయడం అనేది ప్రారంభించాడు. అవునా కదా? తనను తాను లోపరుచుకున్న తర్వాత తన శరీరాన్ని మొత్తము తన అదుపులో తీసుకున్న తర్వాత ఏం చేశాడు, అప్పుడు సమాజానికి ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవునికి లోబడి ఉండడం అంటే ఎలా, దేవునిలో ఒదిగి ఉండడం అంటే ఎలా, ఏం చేస్తున్నాడు, తన పత్రికల ద్వారా అందరికి కూడా పరిచయం చేస్తూ ఉన్నాడు. అవునా కదా? అట్లాంటి సందర్భాల్లో మనకు కూడా రూపాంతరం అనగానే ఎమ్మటే రాదు. అవునా కదా? దేవునిలో రూపాంతరం పొందాలంటే అది ఎమ్మటే వచ్చే క్రియ కాదు. కానీ ఏమవుతుంది చెప్పండి, రాను రాను మన భక్తి జీవితంలో ఏం కావాలి, దేవునికి లోబడి ఉండడం అనేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటామో, దేవుని కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే మనం ఉంటూ ఉంటామో ఏమవుతుంది చెప్పండి, మన భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అవునా కదా? నిజంగా మన భక్తి అనేది పెరుగుతుందా మరి తగ్గుతుందా? పెరుగుతుందా తగ్గుతుందా అండి? మీరు మునుపున్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి మార్పు చెందారా, లేకుంటే ఇంకా వెనకబడిపోతున్నారా? ఏం చేస్తున్నారు చెప్పండి, మార్పు ఏమైనా వచ్చిందా, లేకుంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారా? నేను మునపటి పరిస్థితి కంటే చర్చి ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 5 years అవుతుందా? 5 years అనేది 5 సంవత్సరాలు అయితే, ఒకవేళ 5 సంవత్సరాలు అయింది అనుకోండి, 5 సంవత్సరాల ముందు నీ భక్తి జీవితం ఎలా ఉంది, 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంది? భక్తిలో ఏమైనా పెరిగారా, లేకుంటే భక్తి అనేది వెనక్కి వెళ్ళిపోతుందా? ఏమైంది చెప్పండి?
ఒక 5 సంవత్సరాలకు చర్చి ప్రారంభమైనప్పుడున్న మీ ఉత్సాహం అనేది ఇప్పుడు అలాగే ఉందా, లేకుంటే ఏమైనా నెగ్లెక్ట్ చేస్తున్నామా సంఘాన్ని, దేవుని మాటలను? ఏం చేస్తున్నా అండి? నిజంగా మన భక్తి అనేది పెరుగుతుందా తగ్గుతుందా? సజీవ యాగంగా అప్పగించుకోవడం అంటే ఏంటి చెప్పండి? దేవునికి మనము లోబడి ఉండడం, దేవుడు ఏది చెప్తే అది మనం చేయడం, మనలో ఉన్న తప్పులను అన్నింటినీ కూడా ఏం చేయాలి, మనం సరిదిద్దుకోవడం. సుమారుగా 5 సంవత్సరాలు అంటే ఏంటి చెప్పండి? 12 × 5 ఎంత అండి? 60? అవునా? 60 నెలలు ఏం చేశారు చెప్పండి? అంతేనా? 60 నెలలు ఏం చేశారు? వాక్యాన్ని విన్నారు. 60 నెలలు అంటే అందులో నెలకి ఎన్ని ఉంటాయి? 4 వారాలు. అవునా? 60 × 4 ఎంత? 240. అంటే 240 రోజులు. అంతేనా? కరెక్టేనా కాదా? 240 రోజులు ఏం చేశారు మీరు? 240 రోజులు దేవుని మాటలు మీరు విన్నారు. అవునా కదా? 240 రోజులు మాటలు విన్నారంటే 240 × 2. అవునా కదా? ఆదివారం ఒకటే సభ కాదు, ఒకటే మెసేజ్ కాదు. ఎన్ని మెసేజ్లు? 2. ఆ 2 × 240 ఎంత? 480. ఓకేనా? 480 అంటే వాళ్ళకి కొన్ని స్పెషల్ మెసేజ్లు, అవునా, కొన్ని క్రిస్మస్ మెసేజ్లు, ఇప్పుడు వచ్చే ఈస్టర్ మెసేజ్లు, అవునా, అవి సపరేట్. ఓన్లీ ఇవి సండే మెసేజ్లు కాక అవి సపరేట్. సండే మెసేజ్లో ఓన్లీ ఎన్ని? 480 5 సంవత్సరాలు. అవునా? మరి ఇవి వదిలేసి జరిగిన మెసేజ్లు, ఈస్టర్ వస్తే 10 మెసేజ్లు అవుతాయి. అవునా కదా? 10 అవుతాయి, 20 అవుతాయి. అవునా కదా? ఇద్దరు చెప్తారు అక్కడ కూడా. నేను 5 years లెక్కేస్తున్నాను, మీరు బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి కాదు, 5 years లెక్కేస్తున్నాను. ఓకేనా? 5 yearsలో మీరు ఎంత అనేది అబ్జర్వ్ చేశారు? దేవుని వాక్యం అనేది ఎంతవరకు తీసుకోగలిగారు మీ లోపలికి? ఒక 500 మెసేజ్లు అంటే మామూలు కదా. అవునా కదా? 500 వాక్యాలు అంటే ఏంటి చెప్పండి? 500 రోజుల వాక్యాలు అంటే సుమారుగా 1 సంవత్సరంన్నర అనుకోండి. అంతేనా? 1 సంవత్సరంన్నర వాక్యానికే కేటాయించారు మీరు. 5 సంవత్సరాల్లో వాక్యం వినడానికి ఏం చేశారు? కేటాయించారు. అవునా? ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఎంతవరకు మార్పు వచ్చింది మీలో? మరి ఇన్ని వాక్యాలు వింటున్నారు కదా, విన్నప్పుడు మీలో ఎంత మార్పు అనేది వచ్చింది? ఎంతవరకు దేవునికి ఒబే అవ్వడానికి ఇష్టపడుతున్నారు? అవునా కదా? అంటే అప్పటికున్న భక్తి అనేది ఏమైనా మారిందా, లేకుంటే అట్లాగనే ఉందా? సజీవ యాగంగా నిజంగా అప్పగించుకుంటున్నారా, లేకుంటే దాన్ని వదిలేస్తున్నారా? విన్నది విన్నట్టే వదిలేస్తున్నారా? అవునా కదా? సుమారుగా మనం రఫ్గా లెక్కేస్తేనే 500 రోజులు వచ్చింది. అవునా కదా? ఇంకా అంతకు ఎక్కువ మనం విన్నాం. అవునా కదా? కొంతమంది ఇంట్లో మెసేజ్లు వింటారు. అవునా కదా? మా ఇంట్లోకి వెళ్తే ఎప్పుడు కూడా మెసేజ్లే ఉంటాయి. మెసేజ్ ఆన్ చేస్తే మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అవునా? మామూలు ఇంట్లోకి వెళ్ళినా కూడా ఏమవుతుంది చెప్పండి? మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అవునా? ఇట్లాంటి సందర్భాలు ఇంకా మనం అనేకం అనేవి వింటూ ఉంటాము. ఇట్లా విన్న దానిలో నుంచి నువ్వు ఎంత తీసుకొని ఎంతవరకు భక్తిపరంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు? ఎంతవరకు అనేది నీ రూపాంతరం అనేది జరిగింది? అవునా కదా? జరగాల వద్దా? అండి? మరి ఎంతవరకు జరిగింది రూపాంతరం అనేది? ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఎందుకంటే చెప్పుకుని 20 విషయాలు అనేది అయిపోయాయి. అవునా కదా? 20 విషయాలు చెప్తాను. ఎందుకంటే మన భక్తి జీవితంలో ఎదిగేటప్పుడు కొన్ని శోధనలు అనేవి మనకు వస్తాయి. 20 శోధనలు ఎప్పుడైతే మనము దాటుతావు, దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మనకు తెలుసో తెలియకుండా ఇవన్నిటిని కూడా ఏం చేస్తాం? మనం దాటేస్తాం 20 శోధనలు. ఎప్పుడైతే 20 శోధనలు మనం దాటేస్తామో అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? ఈ శోధనలు అయితే ఎప్పుడైతే దాటుతామో మనకు వచ్చేది ఏంటి చెప్పండి? దీవెన అనేది వస్తుంది. నిజంగా ఈ శోధనలు ఎప్పుడైతే మనం తట్టుకొని నిలుస్తామో దేవుని ద్వారా వచ్చేది ఏంటి? శోధనలు అనేది తట్టుకున్న తర్వాత వచ్చేది మనకు దీవెన. ఆ దీవెన అనేది వచ్చినప్పుడు చాలామంది మీకు తెలుస్తలేదు, గొప్ప గొప్ప సంఘాలకు ఎదుగుతున్న వారు ఏంటంటే, సంఘాలకు ఇప్పుడు కనబడుతున్న వాళ్ళు ముందు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఈ శ్రమలన్నింటినీ కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎప్పుడైతే దేవుడు దీవించడం అనేది ప్రారంభించారో ఇప్పుడు దేవుని పక్క పెట్టేసి ఏం చేస్తారు? వాళ్ళని వాళ్ళు చూపించుకోవడానికి ఇష్టపడతారు. ఓకేనా? మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడు ఈ శ్రమలన్నింటినీ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చే ఏంటంటే దీవెన. ఆ దీవెన వచ్చిన తర్వాత కూడా మనకు గుర్తుండాల్సిన ఏంటి చెప్పండి? ఎప్పుడైతే మనం ఎదుగుతున్నామో మనకు గుర్తుండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఓహో, దేవుడు నన్ను ఇంకా ఎదిగిస్తున్నాడంటే ఏంటి చెప్పండి? భారం ఇంకా నా మీద అధికమవుతుంది. అవునా కదా? ఎప్పుడైతే మన డ్యూటీలో ఉన్నామనుకోండి, శాలరీ అనేది పెరుగుతుందంటే ఏమన్నట్టు?
ఊరికైనా శాలరీ పెంచుతారా? ఏమన్నట్టు చెప్పండి. నీ నైపుణ్యము, నీ నిపుణత అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. కనుక నీకు పని భారం అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. అవునా కదా? నీకు శాలరీ పెరిగిందంటే నీ పని భారం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అట్లాంటప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే నీ పని భారం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అట్లాంటివన్నీ కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకొని చాలా జాగ్రత్తగా దేవుని కొరకు వాడబడాలని కోరుకుంటూ చిన్న వాటిలో ముగిస్తున్నాం. తల వంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న మాటలు నాయన మా హృదయంలో ఫలించినైనా నీ కొరకు నాయన ఉన్నతంగా ఎదగలుగుటకు, నీలో కట్టబడగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం మాకు అనుగ్రహించిన. అలాగే జరిగిన బల్లలోను పాఠంలోను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు.